సాధారణంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైళ్లతో వారితో పనులు చేయించడంతో పాటు పలు రకాల శిక్షణలు కూడా ఇస్తుంటారు. వాటి ద్వారా ఖైదీలకు ఆదాయం సమకూరేలా జైలు అధికారులు కృషి చేస్తుంటారు. వారి నైపుణ్యాలతో జైల్లోనే పనులు చేస్తూ కొంతమేర డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ యూకేలో మాత్రం జైళ్లలో శిక్ష అనుభవిస్తూ పనిచేస్తున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. తమ శిక్షాకాలం ముగిసే వరకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అయితే యూకేలోని పలు బహిరంగ జైళ్లలోని ఖైదీలు బయటకు వెళ్లి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అలా వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుంటున్న ఖైదీలు జైల్లో ఉండే సెక్యూరిటీ గార్డులు, సెకండరీ టీచర్లు, బయోకెమిస్టులు, సైకోథెరపిస్టుల కంటే అధికంగా సంపాదిస్తున్నారని నివేదిక పేర్కొంది. వీరిలో కొందరు అత్యధికంగా ఏడాదికి $46,500 భారత కరెన్సీలో దాదాపు $38,84,491 వరకు నికర వేతనం పొందుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక మరికొందరు ఖైదీలు ఏడాదికి $28,694 అంటే $24,22,814 కంటే ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. అయితే యూకే జైళ్లలో గార్డుగా పనిచేసే ఉద్యోగి సగటు జీతం ఏడాదికి $35,085 అంటే $29,62,446 ఉందని తెలిపింది. మరికొందరు ఖైదీలో లారీలు, బస్సులు సైతం నడుపుతూ ఉపాధి పొందుతున్నారని, వారు కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. వీరు తమ శిక్షాకాలం ముగిసే సమయానికి తాత్కాలిక లైసెన్స్ కూడా పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచే ఖైదీలు పన్నులు, కోర్టు జరిమానాలు చెల్లిస్తారని అధికారులు పేర్కొన్నారు. వీరు తమ సంపాదనలో కొంత భాగం పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షాకాలం ముగిసిన అనంతరం వారు పరివర్తన చెందిన వ్యక్తులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతోందని అధికారులు పేర్కొన్నారు.